కర్నూలు జిల్లా అదోని వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. తన ఇంటి వద్ద నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా నడుచుకుంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల పత్రాలు అందజేశారు. గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఏపీ అప్పులలో కూరుకుపోయిందని ఆరోపించిన సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నికల్లో తనను గెలిపిస్తే గ్రామాల్లో త్రాగునీటి సమస్య, మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలు మళ్ళీ నన్ను 4వ కూడా ఎన్నుకుంటారని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మనము చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు పరిపాలిస్తాం. 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తాను. ఇంకా 5 ఏళ్ళు ఇస్తే తప్పేం లేదని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ 5 ఏళ్లలోనే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు మన ఆదరణ చేసినాడు. అది దృష్టిలో పెట్టుకొని ప్రతి వారు కూడా ఫ్యాన్ గుర్తు కోటేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. 2 ఓట్లు. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో పాలకులు ఏ విధంగా పనిచేశారో మనం చూస్తూ ఉన్నాం. అమరావతితోనే గ్రాఫిక్స్ చూపించుకుంటా 5 ఏళ్ళు పరిపాలించిన పరిస్థితులు చూసాం. మళ్ళీ మనకు ఉండే బడ్జెట్ని కూడా ఎక్కడికి పోయిందో తెలియదు, కానీ మళ్ళీ అప్పుల పాలైనాం. ఖజానా ఖాళీ చేసినా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కూడా భయపడలే. మళ్ళా వనరులు సమకూర్చుకొని సంక్షేమ కార్యక్రమాలను కూడా అందిస్తూ కరోనా వచ్చినా కూడా ప్రజలను కాపాడుకుంటూ ముందుకు పోయినటువంటి పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఉండే పరిస్థితిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డితే సాధ్యమవుతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఉన్నాయి. మీరంతా తోడుగా నిలబడాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను.